క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన వారందరికీ, వేదికను అలంకరించిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్న బాబు గారికి, మిగిలిన దైవజనులకు నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మనిషికి మరణము ముగింపు కాదు అని మొదటి దినము నుంచి ఎన్నో రుజువులతో, ఆధారాలతో మీ కళ్ళ ముందు ఉంచటం జరుగుతోంది. ప్రియులారా, మరణం తర్వాత జీవితం ఉందా అని మనిషి సందేహించడానికి గల కారణం, ఈ ప్రపంచంలో ఏ మనిషి మరణం తర్వాత జరిగిన దానిని చూడడం లేదు కనుక. తన కళ్ళ ముందు ఒక పక్షి చనిపోతుంది, అది మట్టిలో కలిసిపోతుంది, అది మాత్రమే తన కళ్ళతో చూస్తున్నాడు. ఒక జంతువు చనిపోతుంది, అది మట్టిలో కలిసిపోతుంది. అలాగే ఒక మనిషి మరణిస్తున్నాడు, శవాన్ని మట్టిలో కప్పి పెడుతున్నారు, కట్టెలపై కాల్చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మానవ జీవిత కాలచక్రం ఈ భూమి మీద తిరుగుతూనే ఉంది. మనిషి పుడుతున్నాడు, మట్టికెళుతున్నాడు, పుడుతున్నాడు, మట్టికెళుతున్నాడు. కానీ మట్టికి వెళ్ళిన ఈ మానవ దేహాలు తిరిగి పునర్జీవింపజేయబడడం, బ్రతకడం ఎవరు చూడలేదు. దాని వలన మరణం తర్వాత మనిషికి జీవితం లేదు అనే ఒక భావనకి ఈ మనుషులు వచ్చేశారు. కానీ ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మానవ జీవితాన్ని ఈ భూమి మీద నిర్మించిన నాడే మరణం తర్వాత జీవితం ఉంది అని మనిషికి తెలియచేయడానికి ఎన్నో ఏర్పాట్లు చేశాడు. అది ప్రకృతిలోను, తన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణంలోను, తన చుట్టూ ఉన్న మానవ జాతి చుట్టూ ఉన్న జీవరాశులలోను, జంతువులలోను, మొక్కలలోనూ ఆ పాఠాన్ని పెట్టాడు. అంటే తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తే, గమనిస్తే, పరిశీలిస్తే, పరిశోధిస్తే మరణం తర్వాత జీవితం ఉంది అని అర్థం చేసుకోవాలి అని దేవుడు అనుకున్నాడు. కానీ దురదృష్టం ఏమిటంటే, మనిషి ప్రకృతిలోకి వెళ్ళాడు కానీ దేవుడి గురించి కానీ తన గురించి కానీ నేర్చుకోలేదు. తన చుట్టూ ఉన్నది తనకు పాఠాలు చెప్పడానికి, భూమిని విచారించు, మృగములను విచారించు, అవి మీకు బోధిస్తాయి, ఆకాశ పక్షులను విచారించండి, అవి మీకు బోధిస్తాయి దేవుడు చెప్పాడు. కానీ ఎందుకో మనిషి బోధ కంటే ఆ ప్రకృతిలో స్వార్థపరుడై తనకేమైనా లాభం ఉంటుందేమో అన్న ఆలోచనతో ప్రకృతిని పరిశోధించాడు. ప్రకృతిలో దొరికే ఖనిజ సంపదల కోసం చూశాడు. ప్రకృతి వలన వచ్చే సంపదల కోసం, ఒక అడవిని చూసి అటవీ సంపద, దాని వలన ఎలాగో క్యాష్ చేసుకోవాలి. భూమిని చూసి అందులో ఏ ఖనిజ పదార్థాలు దొరుకుతాయి, ఎలా సొత్తు చేసుకోవాలి. సముద్రాన్ని చూసి అందులో ఏ విలువైన సంపద ఉంటుంది, దానిని మనం తోడుకోవాలి, తీసుకోవాలి. ఇంతే. అంతేగాని ఆ ప్రకృతి నేర్పే పాఠాలను మాత్రం మనిషి ఎప్పుడు పట్టించుకోలేదు, అజ్ఞానిగానే మిగిలిపోయాడు. ఇకపోతే దేవుడు ఏదో ప్రకృతినిచ్చి పాఠాలు నేర్చుకోండి, మీ చుట్టూ నేను పాఠాలు పెట్టాను అని విడిచిపెట్టలేదు మనిషిని. జాలిపడి దయ చూపించి బైబిల్ను కూడా ఒక గ్రంథంగా ఇచ్చాడు. తన జ్ఞానాన్ని, అంటే ప్రకృతిని చూసి నేర్చుకోవడం చేతగాని మనిషికి మరలా ప్రవక్తలను పంపి, దేవదూతల ద్వారా వాక్యం చెప్పి, వాక్యమునిచ్చి, వారేంటో, వారి బ్రతుకేంటో, ఈ భూమి ఏంటో, ఈ ప్రకృతి ఏంటో, ఆ పరలోకం ఏంటో, ఆ మరణం ఏంటో, ఈ పుట్టుకెందుకు అన్ని రాయించాడు. ఒక ప్రక్క ప్రకృతిలోనూ పాఠాలు పెట్టాడు, మరో ప్రక్క గ్రంథము ఇచ్చాడు. అంటే మరణం తర్వాత ఏముందో కంటితో చూడలేకపోయినా తాను తెలుసుకొని గ్రహించడానికి కావలసిన ఏర్పాట్లు, వీలును దేవుడు కలిగించాడు. అవేంటో కొద్ది విషయాలు ఈరోజు లేఖనాల నుంచి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త
5వ అధ్యాయము 28వ వచనం. దయచేసి అందరూ చూడండి. దీనికి ఆశ్చర్యపడకండి. యేసుప్రభు అంటున్నాడు, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది. అనగా యేసుక్రీస్తు రెండవ రాకడను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ కాలమున అనగా ఆయన రెండవసారి భూమి మీద అడుగు పెట్టినప్పుడు సమాధులలో ఉన్న వారందరూ ఆయన మాట, ఆయన శబ్దం, యేసుక్రీస్తు శబ్దము విని ఈ భూమి మీద మేలు చేసి బ్రతికిన వారు, బ్రతికి సమాధి చేయబడిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, అలా కాకుండా దేవుని కోసం బ్రతకకుండా కీడు చేసి తమ జీవితాలను పాపభూయిష్టం చేసుకొని సమాధి చేయబడిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. అంటే మేలు పొందడానికి ఒకరు పునరుద్ధానం చెందితే తీర్పు పొందడానికి మరి ఒకరు పునరుద్ధానం చెందుతారు. ఎక్కడి నుంచి అంటే సమాధులలో నుంచి బయటికి వస్తారు. సాక్షాత్తు ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలరా, తాను 33.5 సంవత్సరాల కాలంలో బోధించడమే కాదు, స్వయంగా తానే మరణంలోనికి వెళ్ళి సమాధై 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరు? యేసుక్రీస్తు. పైగా ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినములు ఈ భూమి మీద ఉన్నాడో తెలుసా? 40 దినాలు. అంటే నెల మీద 10 రోజులు. ఎందుకున్నాడో ఒక్కసారి చదువుదాం. అపోస్తుల కార్యాలు. ఆయన ఆల్రెడీ బోధించాడు తండ్రి గురించి, సిలువలోనికి వెళ్ళాడు, సమాధి చేయబడ్డాడు, ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత వెంటనే పరలోకానికి వెళ్ళిపోకుండా ఇంకా 40 రోజులు అక్కడ ఉన్నాడట. చూడండి 3వ వచనం నుంచి, 3వ వచనం నుంచి, మొదటి అధ్యాయం అపోస్తుల కార్యాలు 3వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు శిష్యులకు కనబడుచు. ఎన్ని దినాల వరకు? 40 దినాలు. 40 దినాల వరకు కనబడుచు దేవుని రాజ్యమును గుర్చిన విషయముల గురించి బోధించుచు. ఇక్కడ మాట జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అనేక ప్రమాణములు చూపి వారికి తనను తాను సజీవునిగా కనబరుచుకొనెను. చనిపోయిన తాను బ్రతికాను అని 1, 2 అనేక ప్రమాణాలు చూపాడా. ప్రమాణం అనగా రుజువు. అంటే ఒక మనిషి మళ్ళీ చనిపోయిన తర్వాత జీవిస్తాడు అనడానికి రుజువులు 1, 2 కాదు, చాలా ఉన్నాయి. మరణించి తిరిగి లేస్తారు అనడానికి యేసుక్రీస్తు అనేక రుజువులు, అనేక ప్రమాణాలు. అంటే ఒక మనిషి మరణించి తిరిగి లేవగలడు అని ఈ ప్రపంచం నమ్మడానికి యేసుక్రీస్తు అనేక రుజువులు. నిజంగా నాకు అనిపించిందండి, ఎంత శ్రద్ధ అండి దేవునికి. మరణం తర్వాత మరో జీవితం ఉందని ఈ ప్రపంచం నమ్మడానికి వీలుగా ఎంత శ్రమ పడ్డాడు, ఎన్ని రుజువులు పెట్టాడు, ఎన్ని కార్యక్రమాలు చేశాడు. తండ్రిని విడిచిపెట్టి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి చివరికి ప్రాణం కూడా పెట్టిన తర్వాత ఇంకెందుకండి ఆయన ఉండడం? కానీ ఉన్నాడు. నాకు అనిపించింది, ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేచి శిష్యులకు కనిపించేసి, ఇదిగో నేను బ్రతికాను, కావాలంటే చూడండి, ఇదిగో తోమా నా చేతులు పట్టుకో, నా గాయాల్లో వేళ్ళు పెట్టు, ఓకే మీ అందరికీ కన్ఫామ్ కదా, సరే వెళ్ళండి, ఇక వెళ్ళి ప్రకటించండి, నేను బ్రతికానని చెప్పండి అని ఏదో చనిపోయిన తర్వాత ఒకసారి కనబడి చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, వీళ్ళకే ఇంకా నమ్మకం కుదరదు. ఎందుకంటే అది ఏదో కలగా ఫీల్ అవుతారు. నిజమేనా? ఒకసారి కనబడ్డాడు వెళ్ళిపోయాడు, ఒకసారి కనబడ్డాడు వెళ్ళిపోయాడు. వాళ్ళు నమ్మడానికే టైం పడుతుంది. ఇంకా వాళ్ళు స్థిరపడితేనే కదండి సమాజానికి బలంగా చెప్పగలరు. వాళ్ళు నమ్మితేనే కదండి దృఢంగా ప్రజల మధ్య ప్రకటించగలరు. అందుకే ఏదో మరణించి తిరిగి లేచి ఒకరోజు కనబడి వెళ్ళిపోలేదు యేసు ప్రభు. నెల మీద ఇంకొక 10 రోజులు, అంటే 40 దినాలు వాళ్ళ మధ్య ఉండి ఎంత బోధ చేశాడో, ఎన్ని రుజువులు చూపించాడో, ఎన్ని ఆధారాలు చూపించాడో, ఎన్ని ప్రమాణాలు చూపించాడో.
అన్ని ప్రమాణాలు ఆయన చూపిస్తే, అన్ని రుజువులు ఆయన చూపిస్తే, మరి అండి బైబిల్లో ఎక్కడున్నాయండి? ప్రకృతిలో ఏమైనా ఉన్నాయా? రుజువులు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. రుజువులు ఉన్నాయి. ఎన్ని రుజువులు ఉన్నాయి అంటే చెప్పుకుంటూ పోతే నిజమండి. చాలా 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 దేవుడున్నాడు అనడం అని నిరూపించడము సులువండి. చాలామంది దేవుడున్నాడని నిరూపించడం కష్టం అనుకుంటారు. అసలు అది సులువు. లేడు అనేవాడు నిరూపించడమే కష్టం. దేవుడు లేడు అని నిరూపించడమే కష్టం. ఉన్నాడని నిరూపించడమే సులువు. అలాగే మరణం తర్వాత మరో జీవితం ఉందని నిరూపించడం చాలా సులువు. ఎందుకంటే అన్ని ఆధారాలు దేవుడు ప్రకృతిలో పెట్టాడు, బైబిలులో పెట్టాడు. అయినా అండి, ప్రారంభ కాలం నుంచి, ఆదికాండం నుంచి చావు తర్వాత జీవితం ఉందని దేవుడు రాయిస్తూనే ఉన్నాడు, చెబుతూనే ఉన్నాడు. మనుషుల మధ్య అలాంటి రుజువులను జరిగిస్తూనే ఉన్నాడు. కాకపోతే మనమే పట్టించుకోలేదు. ఏంటి, ఆదికాండం నుంచి మరణం తర్వాత జీవితం ఉంటుందని దేవుడు చెబుతూ వస్తున్నాడా? రుజువులు చూపిస్తున్నాడంటే అవును, మనమే పట్టించుకోలేదు. ఆదికాండంలో ఏముందండి రుజువు అంటారా? ఏమండి, మొట్టమొదటి మనిషి ఆదాము చావులో నుండి బ్రతుకులోకి వచ్చాడు. అది మీరు ఒప్పుకుంటే, మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. మనసు పెట్టి ఆలోచిస్తే, నేల వంటిదో దేవుడు ఆకారాన్ని చేసినప్పుడు ఆకారం ఉంది, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, మొండెముంది, తల ఉంది, అవయవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కళ్ళున్నాయి, ముక్కులున్నాయి, చెవులున్నాయి, టోటల్ బాడీ ఉంది. అందులోనికి ఇంకా ఆత్మ వెళ్ళలేదు. ఆత్మ లేని దాన్ని ఏమంటారు మీరు చెప్పండి? శవం. అంటే ఆత్మ ఇంకా ప్రవేశపెట్టక ముందు ఆదాము ఆకారాన్ని ఖచ్చితంగా ఏమనాలి మనం? ఆత్మ లేనిది శవం అయితే ఆదాము ఆకారం శవమే. అది మృతమైనదే, జీవము లేనిదే. జీవము లేని స్థితిలో ఉన్న ఆ ఆకారంలోనికి ఒక ఆత్మను దేవుడు ప్రవేశపెట్టాడు. ఒక ఆత్మను. ఆ ఆత్మ ఆదాము అనే ఆ దేహములోనికి ప్రవేశించినప్పుడు నరుడు జీవించు ఆత్మ. జీవించు ఆత్మ, జీవాత్మ. నరుడు జీవాత్మ. అంటే మొట్టమొదటి మనిషి జీవితమే చావులో నుంచి బ్రతుకు తెచ్చుకుంది. చావులో నుంచి బ్రతుకు. ఇక మరి ఒక రుజువు మనకి కావాలా? ఎన్ని రుజువులండి పాత నిబంధన గ్రంథంలో. ఏమండి, ఎలీషా ప్రవక్త ఒక షూనేమీరాలి కుమారుడు మరణించినప్పుడు మరణించిన వానిని బ్రతికించాడు. గుర్తుపెట్టుకోండి. మనం చదువుకుంటూ బైబిల్లో వ్రాయబడ్డ అద్భుతాలు అని నోట్ చేసుకుంటాం వీటిని. సరే, అద్భుతమే అనుకుందాం, కానీ అక్కడ ఒకటి సాధ్యమైంది. అదేమిటంటే చనిపోయిన వాడు మళ్ళీ బ్రతికాడు. గుర్తుపెట్టుకోండి. ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత తిరిగి ఆత్మ శరీరంలో ప్రవేశించింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక 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 నాయిన్ అనేటువంటి నాయిన్ అనేటువంటి ఊరిలో ఒక విధవరాలి కుమారుడు పాడెను ముట్టి ఆ శవంలోనికి అతని ఆత్మను తిరిగి రప్పించాడు. 4 రోజులు సమాధి లోపల ఉన్న లాజరు శవం, అది 4 రోజులు కుళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది, స్టార్ట్ అయిపోయింది కుళ్ళిపోవడం. ఆ శవంలోనికి మళ్ళీ లాజరు ఆత్మను రప్పించాడు, లేపాడు. ఏమండి, తర్వాత 12 ఏళ్ల ఈడు కలిగినటువంటి ఒక శతాధిపతి కుమార్తెను 12 ఏళ్ళు ఈడు కలిగింది, చనిపోయింది, లేపాడు. ఎంతమందిని లేపాడు! పేతురు, దోర్కా, తబిత ఆమె పేరు, ఆమెను లేపాడు. పౌలు ఐదుకొని యవనస్తుని లేపాడు. అంటే బైబిలులో అనేక సందర్భాల్లో దేవుడు మరణించిన నేను బ్రతికించగలను. ఏమండి, బైబిలులో ఇన్ని రాసినా, ప్రకృతిలో ఇన్ని పెట్టినా మనకి నమ్మకం కుదరలేదు. కానీ ఒకనాడు అబ్రహాం అంటే ఆయన అంతకుముందు మరణించిన వాళ్ళు తిరిగి లేవడం చూడలేదు. ఆ తర్వాత కాలంలో మరణించిన వాళ్ళను ప్రవక్తలు లేపడం, ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తు లేపటం ఇలాంటివన్నీ జరిగినాయి. కానీ అబ్రహాం ఉన్న కాలంలో ఎవరు మరణించి తిరిగి లేవలేదు. కానీ అబ్రహాంకున్న విశ్వాసం ఏంటో తెలుసా?
90 ఏళ్ల వయసులో పుట్టిన కుమారుడిని దేవుడు 8 సంవత్సరాలు పెంచుకున్న తర్వాత నీవు కొండ మీదకు తీసుకొని వెళ్ళి నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిచ్చేసే అన్నాడు. ఏమాత్రం వెనకాడకుండా కుమారుణ్ణి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి కట్టెలను పేర్చి కుమారుణ్ణి పెట్టి కత్తి ఎత్తి ఒకే వేటుతో చంపడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. ఎందుకు సిద్ధపడ్డాడు అంటే ఆయనకున్న ఆలోచన ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? దేవుడు ఈ కొడుకుని చంపేసి ఇంకో కొడుకుని పుట్టిస్తాడని కాదండి. ఒక కొడుకునిచ్చాడు, ఈ కొడుకు చచ్చిపోతే ఇంకో కొడుకుని ఇస్తాడు అని కాదండి. మృతులలో నుండి చనిపోయిన ఇస్సాకును దేవుడు తిరిగి బ్రతికిస్తాడు. వాటే వండర్ఫుల్ విశ్వాసం అండి. ఎందుకంటే దేవుని మాటను నమ్మాడు. ఎందుకంటే ఇస్సాకు వలనైనది నీ సంతానం అంటే ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా నేను సంతానాన్ని నీకు ఇస్తానన్నానే, అది ఎవరి వలన ఇస్తానో తెలుసా? ఇస్సాకు వలన ఇస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు ఇస్సాకును చంపించి ఇంకొక కుమారుణ్ణి ఇచ్చాడు అనుకోండి, దేవుడు మాట తప్పిన వాడు అవుతాడు. నువ్వు ఇస్తానన్న ఇసుక రేణువులంత విస్తారమైన లేదా ఆకాశ నక్షత్రాల విస్తారమైన ఆ సంతానాన్ని ఇవ్వాల్సింది ఎవరి ద్వారా? ఇస్సాకు ద్వారా. ఇప్పుడు ఇస్సాకును చంపేస్తే ఆయన మాట తప్పిన వాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు చంపమంటున్నాడంటే చంపినా దేవుడు తిరిగి ఈ ఇస్సాకునే ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. అది లాజిక్. అంటే ఆయనకున్న సామర్థ్యం ఏమండి, ఏ గ్రంథం ఆధారం లేనప్పుడు అంతకుముందు తాను చూడని దానిని నమ్మాడండి. అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అన్నాడండి. మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని నమ్మాడు. ఇన్ని రుజువులా? ఎస్, ఇన్ని రుజువులా? అవును. ప్రకృతిలో ఇన్ని రుజువులు ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. కొన్ని రుజువులను మీకు చూపిస్తాను. ప్రకృతిలో దేవుడు పెట్టిన రుజువులలో ఏమండి, జయశాలి గారు కానీ, ప్రసన్నబాబు గారు కానీ, జాన్సన్ విక్టర్ గారు కానీ కొన్ని సంవత్సరాల నుంచి చనిపోతే బ్రతుకుందా, చచ్చి బ్రతుకుతావా, బ్రతికి చస్తావా, మనిషికి మరణం ముగింపు కాదని ఎన్ని రుజువులతో ఎన్ని పాఠాలు చెప్పినా ఈ పాఠానికి ఇంకా రుజువులు దొరుకుతూనే ఉన్నాయండి. ఇంకా దొరుకుతున్నాయి. ఎన్ని రుజువులు ఉన్నాయో ఒక స్క్రీన్ మీద ఒక వీడియో వేస్తారు అన్నయ్య, ఒకసారి చూద్దాం. వుడ్ ఫ్రాగ్ గురించి చూద్దాం. ఏమండి, ప్రకృతిలో మనం పరిశీలన చేసినప్పుడు ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అందులో ఒక వింత జీవరాశి ఒకటి ఉంది. ఇందులో దీని పేరండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కప్ప పేరు వుడ్ ఫ్రాగ్. దీని స్టోరీ ఏంటో తెలుసండి? ఇది అంటార్కిటికా ప్రాంతాలలో, అంటే ధ్రువాలు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని భూగోళానికి ఉంటాయి కదండి, అవన్నీ మంచు ప్రాంతాలు. ఆ మంచు ప్రాంతాల్లో నివసించేటువంటి కప్పిది. ఈ మంచు ప్రాంతాల్లో నుండి 8 నెలలు మంచు కాలం, అది అంటే చలికాలం. 4 నెలలు వేసవి కాలం. ఇక్కడ వర్షాకాలం. వేసవి కాలం 4 నెలలు, మంచు కాలం 8 నెలలు. ఏమండి, వేసవి కాలం ఇది చక్కగా అలా తిరుగుతుంది బయట, ఏమండి ఆహారం సంపాదించుకుంటుంది, బ్రతుకుతుంది. కానీ మంచు కాలం వచ్చేసరికి ఏమండి, మంచు కురుస్తూ ఉంది. ఒకసారి ఆడియో ఇవ్వండి, దీనికి ఆడియో ఇవ్వండి ఒకసారి, కొంచెం పౌజ్లో పెట్టండి. ఏమండి, ఎప్పుడైతే మంచు కురుస్తుందో చెట్లన్నీ మంచుతో కప్పబడతాయి, అక్కడ ప్రదేశాలన్నీ మంచుతో కప్పబడతాయి, అక్కడ సరస్సులన్నీ గడ్డగడతాయి. కొంచెం పౌజ్లో పెట్టండి. సరస్సులన్నీ గడ్డగడతాయి. ఇవన్నీ గడ్డగడుతున్నప్పుడు ఆ కప్ప కూడా గడ్డగట్టేస్తుందండి. కప్ప కూడా గడ్డగట్టేస్తుంది. ఎంత గడ్డగట్టేస్తుందంటే అంచు ఐస్ ముక్క అయిపోతుందండి. ఐస్ ముక్క అయిపోతుంది. అదిగో చూడండి, ఆ కంటి మీదకి ఐస్ ఎలా వచ్చేస్తుందో, విసిగిపోతుంది. మొత్తం బాడీ అంతా ఐస్గా పట్టేస్తుంది. ఏమండి, ఇలా ఐస్తో కప్పబడిన ఈ కప్పండి చచ్చిపోతుంది. దాని హార్ట్ బీట్ ఆగిపోతుంది, దాని రక్త ప్రసరణ ఆగిపోతుంది, దాని ఊపిరితిత్తులు ఆగిపోతాయి, దాని గుండె పనిచేయడం ఆగిపోతుంది, దాని బ్రెయిన్ చచ్చిపోతుంది టోటల్గా. ఏమండి, అలా అదిగోండి లోపల కూడా ఐస్ క్రిస్టల్స్ పట్టేశాయి. అలా మొత్తం కప్పంతా ఫ్రీజ్ గడ్డగట్టేస్తుంది. ఇలా గడ్డగట్టి ఎన్ని నెలలు ఉంటుందో తెలుసా? అక్కడ మంచు కాలం, చలికాలం 8 నెలలు ఉంటుంది. చలికాలం 8 నెలలు.
ఆ 8 నెలల పాటు ఇది ఇలా మంచు కట్టి ఉంటుంది. చూడండి అది ఎలా బిగుసుకుపోయిందో చూడండి. అలా మంచు గడ్డలాగా ఉండిపోతుందండి. మంచు గడ్డలాగా. 8 నెలలు గడిచాక మరలా వేసవికాలం ప్రారంభమవుతుంది. వేసవికాలం అనగానే మీకు తెలుసు కదండి. అదిగోండి మంచుతో అలా కప్పబడిపోతుంది. వేసవికాలం అంటే కొంచెం కొంచెంగా వేడొస్తుంది. ఎప్పుడైతే వేసవికాలం ప్రారంభమయ్యి సూర్యుని కిరణాలు తాకుతున్నాయో అదిగోండి మెల్లగా ఆ మంచు కరిగిపోవడం ప్రారంభిస్తుంది చూడండి. అప్పటి వరకు చెట్లను పట్టిన, ఆ ప్రదేశాన్ని కప్పిన, ఆ కప్పను కూడా పట్టిన ఆ మంచు మెల్లగా కరగడం ప్రారంభిస్తుంది. కప్ప కూడా అప్పటి వరకు చనిపోయి మంచు ముద్దలాగా 8 నెలల మంచు ముద్దలాగా ఉంది. అది కూడా కరగడం ప్రారంభిస్తుంది. అలా కరిగి 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 2 రోజుల తర్వాత అండి ఎప్పుడో చనిపోయిన ఆగిపోయిన దాని గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడో ఆగిపోయిన దాని ఊపిరితిత్తులు మళ్ళీ పనిచేయడం ప్రారంభిస్తాయి. ఎప్పుడో ఆగిపోయిన దాని జీవితం మళ్ళీ ప్రారంభమై ఏమోనండి 8 నెలల తర్వాత అది తిరిగి మరలా కదిలి బ్రతికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. గట్టిగా క్లాప్స్ కొట్టండి దేవుడికి. ప్రకృతిలో ఏం అద్భుతాలు పెట్టాడండి. 8 నెలలు చనిపోయిన ఒక కప్ప 8 నెలల తర్వాత తిరిగి బ్రతికింది. తిరిగి బ్రతికింది. ఏమండి ఇంకొక వీడియో చూస్తారా? ఇంకొక వీడియో చూస్తారా? ఏమండి ఇదిగోండి ఒక చిన్న చేప ఏం చేస్తున్నాడో చూడండి. సౌండ్ ఇవ్వండి, దీనికి సౌండ్ ఇవ్వండి. ఎండిపోయింది అసలు. ఎండిపోయిన చేపను తీసి నీళ్ళలో వేశాడు. ఇది బతుకుతుంది. ఎలా బతికింది అసలు? చనిపోయిన చేప బతకడం ఏంది నాకు అర్థం అవ్వట్లేదు. చూడండి దాని మూతి కదులుతుంది చూడండి లైట్గా. చనిపోయి మొత్తం ఎండిపోయింది ఆ చేప. అసలు చనిపోవడమే కాదు, మొత్తం ఎండకి ఎండిపోయింది. ఎండిపోయిన చేప కూడా బతకడం ఏంటో నాకు. ఇది ఏం చేప, ఇది ఎక్కడ దొరుకుతుంది నాకేం అర్థం అవ్వట్లేదు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి చేపని. ఇది బతకడం ఏంటో ఏమో నాకు అర్థం కావట్లేదు. వాటర్లో వేసినా కొద్దిసేపు కొద్ది వాటర్ తాగినాక లైట్గా మూమెంట్ వచ్చింది దాంట్లో. కొద్దిసేపు వాటర్ తాగి కొంచెం బాగానే చూడండి లోపల కూడా మూమెంట్ వస్తుంది. మొత్తానికి మొత్తం కదిలి వెళ్ళిపోతుంది అది వాటర్లో. లైట్స్ ఆన్ ప్రియులరా, చూశారు కదండి. 8 నెలల పాటు నిర్జీవంగా పడి ఉన్న ఒక కప్ప తిరిగి మరలా బ్రతకడం. ఎండిపోయి నిర్జీవమైపోయిన ఒక చేప మీ కళ్ళ ముందే తిరిగి బ్రతకడం. చూశారు కదండి. ప్రియులరా, యేసుక్రీస్తు ఒక మాట అన్నాడండి. లేఖనాల నుంచి మనం ఒక మాట చదువుతాం. రాయించాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇన్ని ఆధారాలు, ఇన్ని రుజువులు, ఇన్ని వాస్తవాలు కనబడుతున్నా ఈ ప్రపంచం నమ్మకపోవడానికి ఒక చిన్న కారణం ఉందండి. అదేంటో తెలుసా? మొదటి కొరింథీ 15వ అధ్యాయము 35. అయితే మృతులు ఎలాగులేతురు? ఏమండి ప్రపంచం మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉందన్న విషయం ఎన్ని రుజువులు చూపించినా వారికి నమ్మకం కలగకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, అడుగుతున్నాడు ఒకడు ఏమని, మృతులు ఎలాగులేతురు? వారు ఎట్టి శరీరంతో వస్తారు. మృతులు ఎలా లేస్తారు? వారు ఎట్టి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతాడు. ఏంటి మృతులు ఎలా లేస్తారా? వారు ఎట్టి శరీరంతో వస్తారా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు అంటే, కళ్ళ ముందు చనిపోయిన ఒక వ్యక్తి దేహాన్ని క్రైస్తవ సోదరులైతే మట్టిలో పెడుతున్నారు. మట్టిలో పెట్టగానే దేహం ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. ఒక 2 రోజులు 3 రోజులు మహా అయితే కనబడవచ్చు. ఆ తర్వాత అది డీకంపోజ్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఒక నెల రోజుల తర్వాత ఆ ఆకారం కనబడదండి. ఒక 2 నెలల తర్వాత అక్కడ రూపమే ఉండదు. 1 సంవత్సరం తర్వాత ఎముకలు తప్ప ఇంకేమీ నీకు కనబడవు. ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయిందండి అని మనం అంటాం. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఆ ఎముకలు కూడా కనబడవు. అంతలా మట్టిలో కలిసిపోతాయి. ఇప్పుడు మనుషులు ఏమంటారంటే, చాలామంది ఏమంటారంటే, ఏమండి యేసుక్రీస్తు బ్రతికాడంటే 3 రోజులు శవం అనేది ఉంది, ఆయన బ్రతికాడు, ఓకే. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును లేపాడంటే శవం ఉంది, లేపాడు.
కప్ప బ్రతికిందంటే ఆ మంచులో శవం గడ్డగట్టింది, ఏదో విధంగా బ్రతికింది. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ మనుషులందరూ సమాధులను చీల్చుకొని బయటకు వస్తారని మీరు అంటున్నారు. సంవత్సరం తిరిగి చూస్తే మేము పెట్టిన శవం కనపడడం లేదు మట్టిలో. 10 సంవత్సరాలకు ఎముకలు కూడా కనపడడం లేదు. ఎప్పుడో యేసుక్రీస్తు వస్తాడట. ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది ఆయన వస్తానని. ఇంకా టైం ఉందంటున్నారు. ఆ టైం బహుశా 1000 ఏళ్ళు పడుతుందో 2000 ఏళ్ళు పడుతుందో తెలియదు. అప్పటికి ఈ దేహాలు అసలు ఉండవు కదా. ఆయన వచ్చినప్పుడు ఎలాగండి లేపుతాడు? ఆయన చనిపోయిన వాళ్ళని ఆ రోజు లేపాడంటే ఆ శవం ఉంది అక్కడ. 12 ఏళ్ల ఈడు కలిగినటువంటి ఆ శవం. నాయన అనే ఊరిలో ఆ విధవరాలు కుమారుడు లాజరు శవం ఉంది కనుక లేపారు. మరి ఆయన వచ్చేసరికి 2000 ఏళ్ళు 3000 ఏళ్ళు అవుతుంది. అప్పటికి ఈ శవాలు ఉండవు కదా, ఎలాగండి లేస్తారు? వారు ఎట్టి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతున్నాడట. ఏమండి, ఈ వాస్తవం, దీని వెనకున్నటువంటి వాస్తవాలు తెలుసుకుంటే దేవుణ్ణి మనం విడిచిపెట్టమండి. హత్తుకుంటాం, బైబిల్ని హత్తుకుంటాం, దేవుణ్ణి హత్తుకుంటాం. అలాంటి వాస్తవాలు దేవుడు రాయించాడు. మనం అనుకుంటున్నాం ఈ మట్టిలో పెట్టబడిన ఈ దేహం కనబడకుండా పోతుంది అని. కానీ బైబిల్లో దేవుడు ఏం రాయించాడు చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు మనుష్యులను మంటిలో కలుపుచున్నావు అని ఉందా, మంటికి మార్చుచున్నావు అని ఉందా? ఏముందండి అక్కడ? మంటిలో కలుపుచున్నావు అనే భాష నీది. మనుషులుగా మనం మాట్లాడతాం, మట్టిలో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది. అది మట్టిలో కలవడం కాదు, మంటిగా మారడం. మార్ప. అవును, ఒక దేహాన్ని దేవుడే మంటిగా మారుస్తున్నాడు. నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు. మార్చడం దేనికో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, మన దేశంలో టమాటా విస్తారంగా పండుతుంది. మీకు తెలుసు కదా, టమాటా విస్తారంగా పండుతుంది. కొన్ని దేశాల్లో అండి టమాటా పండదండి. మనలాంటి దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు అక్కడికి. వాళ్ళు సంవత్సరం పొడవునా టమాటాని దిగుమతి చేసుకోవడం కుదరదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టమాటాని ఎలాగైనా భద్రపరుచుకుందాం అనుకుంటారు. సంవత్సరం పాటు భద్రపరచుకోవాలి. ఒక టమాటాని భద్రపరచాలంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో పెడదామా? ఫ్రిడ్జ్లో పెడితే అన్నాళ్ళు ఉంటుందండి. మామూలుగా బయట పెడితే 2-3 రోజుల్లో కుళ్ళిపోద్ది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా టమాటా ఏమవుతుంది తెలుసా? కుళ్ళిపోతుంది. మరి దీన్ని ఎలాగండి నిల్వ ఉంచటం? దానికి ఒక పద్ధతి ఉందండి. టమోటాని టమోటాగా ఉంచితే నిలవ ఉండదు. ఈ టమోటాని సాస్గా మారిస్తే, కెచప్ అంటాం కదా మనం, సాస్గా మారిస్తే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. అంటే ఒక టమాటాని టమోటాగా ఉంచితే నిలవ ఉండదు, దాని రూపాన్ని మార్చాలి. మారిస్తే నిలవ ఉండిపోద్ది, సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. అది సాస్ రూపంలోకి రావాలి. పాలు, మీరు పాలను నిల్వ ఉంచాలనుకోండి, 2 రోజులేనండి పాలు ఉండేది. ఎక్కువ కాలం ఉండాలంటే టెట్రా ప్యాక్లో ఉండాలి, అదొక 1 నెల రోజులు ఉంటుంది. కానీ సంవత్సరం పాటు పాలు నిల్వ ఉండాలంటే పాలను పాల రూపంలో, ద్రవ రూపంలో ఉంచితే నిల్వ ఉండవండి. ఈ పాలను పాల పొడి రూపంలోనికి మార్చాలి. పాల పొడిగా మార్చావా, అది పొడి రూపంలోనికి మారి ఎంతకాలమైనా అలా నిలవ ఉంటుంది. అంటే ఒక పదార్థాన్ని ఆ పదార్థంగానే ఆ స్థితిలోనే ఉంచితే అది నిలవ ఉండదు, దాని రూపాన్ని మారిస్తే నిలవ ఉంటుంది. ఇది నీకు అర్థమైతే ఈ దేహాన్ని ఎలాగే ఉంచితే పాడైపోతుందని దేవుడు ఏం చేస్తున్నాడంటే పాడు కాని మరో రూపంలోకి మారుస్తున్నాడు. ఈ ప్రపంచంలో పాడు కాని పదార్థం ఏది అని ఆలోచిస్తే ఒక్కసారి మీరు కూర్చున్న ఈ నేల, ఆ నేల మీద ఉన్న ఇసుక, మట్టిని ఒక్కసారి చేత్తో తీసి చూడండి. ఆ మట్టి వయసు ఎంతో తెలుసా? 450 కోట్ల సంవత్సరాలు. ఏంటి, ఈ మైదానంలో ఉన్న ఈ మట్టి వయసు 450 కోట్ల అక్షరాల. అది కుళ్ళిపోదా? కుళ్ళిపోయే పదార్థం కాదు, పాడైపోయే పదార్థం కాదు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలైనా పాడవని పదార్థం ఏదైనా ఉందంటే అది మట్టి. కనుక ఈ దేహం నిలవ ఉండాలి అంటే దాని పూర్వరూపమైన మన్ను, దాన్ని మన్నుగా మార్చాలి అంటే
దీని రూపం మారుతుంది. నీ దేహము ఎన్ని కణాలతో చేయబడిందో ఆ కణాలన్నింటినీ దేవుడు మట్టి కణాలుగా మార్చి భద్రపరిచాడు. రెండవ రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మాట శక్తి, ఒక్క మాట అనగానే ఒకనాడు ఏ మట్టి కణములుగా ఏ దేహం అయితే భద్రపరచబడిందో ఆ దేహము మరలా ఒక్క దగ్గరకు వచ్చి మరలా రూపాన్ని సంతరించుకొని మరలా యేసుక్రీస్తు ముందు నిలబడుతుంది. మీరు అనుకుంటున్నారే ఎప్పుడో హేబేలు చనిపోయాడని, ఆ హేబేలుకు సంబంధించిన దేహము తాలూకు కణాలు కూడా ఇంకా ఈ మట్టిలోనే ఉన్నాయి. నమ్ముతారా మీరు? ఉన్నాయి. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఉంటాయి. ఒక వాస్తవాన్ని మీకు చెప్తానండి, ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు కథలు చెప్పదు. బైబిల్ అనేది మహాజ్ఞానం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ శాస్త్రానికి మించిన సంగతులు చెబుతుందే తప్ప కథలు చెప్పదు. సైన్స్ ఒక నిజాన్ని చెప్పిందండి. ఆ లేస్ ప్యాకెట్ చూపించి మీరు పార్కులో సరదాగా మీ లవర్తోనో మీ ఫ్రెండ్తోనో కూర్చొని ఈ లేస్ ప్యాకెట్ను పక్కన పెట్టుకొని అందులో ఉన్న లేస్ చిప్స్ తింటూ మీరు లేనిపోనివన్నీ మాట్లాడితే ఆ లేస్ ప్యాకెటే మిమ్మల్ని పట్టించేస్తుందట. మీరేమేం మాట్లాడుకున్నారో, ఏమన్నారో, ఏం చేశారో మొత్తం ఆ లేస్ ప్యాకెట్ చెప్తుందట. ఇది నేను చెప్తున్నది కాదండి, సైన్స్ చెప్తుంది. నిజమా? ఎస్. అల్గారిథం రికవర్ స్పీచ్ ఫ్రమ్ వైబ్రేషన్స్ ఆఫ్ పొటాటో చిప్ బ్యాగ్ ఫిల్మ్డ్ త్రూ సౌండ్ ప్రూఫ్ గ్లాస్. అంటే మీరు మాట్లాడుకుంటున్న ఆ మాటల తాలూకు వైబ్రేషన్స్, ఆ వేవ్స్ ఆ పొటాటో చిప్ ప్యాకెట్లో కరిగి భద్రపరచబడతాయట. ఏంటి మీ మాటలు అందులో భద్రపరచబడ్డాయా? అవును. ఆల్గారిథం సిస్టంతో దాన్ని బయటికి తీస్తే నువ్వు చిప్స్ తింటూ ఏం మాట్లాడావో అదే చెప్పేస్తుందట. ఏమండి, ఒక మనిషి మాటను భద్రపరచడానికి ప్రకృతి ఎలా ఉపయోగపడుతుంది చూడండి. మాట. అవును. జాన్సన్ విక్టర్ గారు ఉన్నారు. ఆయన 2022 నవంబర్ 29న తన పనిని ముగించి వెళ్ళిపోయారు పరదేశ్కి. ఆయన లేడు, కానీ ఆయన తాలూకు మాటలను పాటలను మనం భద్రపరిచాం చూడండి. ఆయన రూపాన్ని భద్రపరిచాం చూడండి. ఏమండి, దేవుని నుంచి కొంత జ్ఞానాన్ని తెచ్చుకున్నందుకే మనిషి రూపాన్ని భద్రపరచగలిగావు, మనిషి మాటను భద్రపరచగలిగావు, మనిషి ఆలోచనలు భద్రపరచగలిగావు. మరి దేవుడెవరు? నీకు కొద్దిగా జ్ఞానం ఇస్తే నువ్వు ఇంత చేస్తే ఆయన అనంత జ్ఞాని. నువ్వు ఒక రూపాన్ని వీడియో రూపంలో, ఫోటో రూపంలో భద్రపరచగలిగితే ఆయన 60 అడుగుల ఆకారాన్నే ఈ మట్టి కణాలలో, మట్టిలో భద్రపరుస్తున్నాడు. అది తేడా. అది 60 అడుగుల ఈ ఆకారాన్ని ఈ మట్టిలో భద్రపరిచిన దేవుడు రెండవ రాకడలో ఒకే ఒక్క మాటతో నాయనా బయటికి రా అనగానే ఒకనాడు ఈ దేహములో కణాలన్నీ ఎలా మట్టిగా మార్చబడ్డాయో యేసుక్రీస్తు మాటను బట్టి ఆ కణాలన్నీ ఒక్కటిగా దగ్గరకు వచ్చి ఈ ఆకారం నిలబడి యేసుక్రీస్తు ముందు నువ్వు నిలబడతావు. నీ ఆత్మ పరదేశంలో ఉంటే పరదేశంలో, పాతాళలోకంలో ఉంటే పాతాళలోకంలో ఆ ఆత్మ దేహంలోనికి ప్రవేశిస్తే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. ఎవరండి మరణం తర్వాత జీవితం లేదని చెప్పింది? కళ్ళ ముందు కనబడుతున్న జీవులే మరణించి తిరిగి లేస్తున్నాయి. ఒక విత్తనం మరణించి తిరిగి లేస్తుంది. వాటికంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడవైన నీవు మరణించి తిరిగి లేవవా? మతబోధ కాదండి ఇది, బైబిల్ మతం కాదండి. నా మాటలే ఇన్ని రుజువులతో, ఆధారాలతో ఇలా ఉంటే, శాస్త్రాన్ని ప్రశ్నించేంత గొప్పగా ఉంటే, మాకు విద్యను అనుగ్రహించిన వారు, మాకు విద్య నేర్పిన వారు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్న బాబు గారు. ఆయన మాట్లాడుతుండే బైబిల్లో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో విందాం. అన్నయ్య ద్వారా నేటి దినం కూడా తల్లవంచండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడవగు మా తండ్రి, మీ మాటలకు ఎన్నో రుజువులు, మరణం తర్వాత జీవితం ఉందనడానికి రుజువులు, ఆధారాలు, ప్రమాణాలు. తండ్రి, ఈ ప్రపంచం మీ మాట నమ్మి తీరాలి. ఎవరి కోసం నమ్మదు నాయన. మీరెన్ని ఆధారాలు ప్రకృతిలోనూ గ్రంథంలోనూ పెట్టిన తర్వాత మనిషి మూర్ఖుడై, అజ్ఞాని అయి 60 ఏళ్ల బ్రతుకు కోసం ప్రాకులాడుతున్నాడు. కానీ దీని తర్వాత అనంతకాల జీవితాన్ని మరిచిపోయాడు.
మీ పిల్లలు లక్షల రూపాయల ఖర్చుతో అజ్ఞానంలో మునిగిన ప్రపంచానికి జీవపు వెలుగులు ప్రసరింప చేయడానికే తమ కష్టార్జితాన్ని వెచ్చిస్తున్నారు. వారి కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి. వృధా పోక వారి ప్రయాస ఫలితాన్ని తెచ్చుటకు అవకాశం ఇవ్వండి. మీ కుమారుడు మాట్లాడబోచుండగా సమయోచితమైన జ్ఞానము తన నోట ఉంచమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.